వివాహాలు అద్భుతంగా జరిగి ఆ దంపతులు సుఖ భోగ భాగ్య సంపదలతోటి ఆ కుటుంబాన్ని గొప్పగా చూసే విధంగా చేయాలనుకుంటే పొరపాటును కూడా జాతకాలు చూడొద్దు. జాతకాలు ఎప్పుడైతే చూస్తారో దాని వలన అదొక దోషం. అమ్మవారు స్వర్గంలో పెళ్ళిళ్ళు నిర్ణయింపబడతాయని ఒక నానుడి. అలాగే పెళ్ళిళ్ళ సమయంలో కంపల్సరీ ఎంగేజ్మెంట్ రింగ్స్ అని పెడతారు. ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటే అదృష్టరత్నం ధారణ చేయమని, అంతేగాని బంగారు ఉంగరం వాళ్ళకి నచ్చిన ఉంగరం పేర్లు రాసుకునేదే కాదు, అది తప్పది. అదృష్టరత్నం ఉంగరం చేసిన తర్వాత పెడితే వాళ్ళకు ఉండే దోషాలు కానీ, వ్యాపార వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు కానీ, రాబోయే తరాలకి పిల్లలు కలిగేటప్పుడు వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ అట్లాంటివన్నీ తొలగిపోయి బ్రహ్మాండంగా ఉంటుంది. అదృష్టరత్న ధారణ మాత్రమే చేయండి. పొరపాటును కూడా మీరు జాతకాలు చూడద్దు. ఎందుకు చూడొద్దంటే మీరు గమనించుకోండి, మీ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో పెళ్ళికి జరిగే ముందు వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ జాతకాలు గమనించారా లేదా? ఎప్పుడు జాతకాలు చూడరు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు, అందము, ఆరోగ్యము, తెలివి, డబ్బు, బుద్ధి. పెళ్లి విషయంలో మీకు నచ్చిన తర్వాత మీకు వీలైనంత ఖరీదైన అదృష్టం ఒకటి ధారణ చేయించండి. అమ్మాయికి ఒకటి, అబ్బాయికి ఒకటి. వాళ్ళ జీవితాలు అద్భుతమైన జీవితానికి గ్యారంటీ ఇచ్చేది. మీరు జాతకాలు చూస్తున్న తర్వాత వాళ్ళు మంచిగా ఉంటారని ఏ గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ చాలా జరగటం కష్టంగా ఉంది. జరిగిన తర్వాత నిలబడడం కూడా కష్టంగా ఉంది. తర్వాత ఇబ్బందులు, తగువులు, పోట్లాట్లు నేను రోజు చూస్తుంటాను కొన్ని వేల మందికి. అదృష్టతన ధారణ చేపించి వివాహం చేసేయండి అంతే. మీ జాతకాలతో మీకు సంబంధమే లేదు. వాళ్ళ జీవితాలకు మాది గ్యారంటీ. మీ బంధువుల్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ వ్యాపార వ్యవహారాల్లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు మీరు చూసిన వాళ్ళు అందరికంటే వీళ్ళు గొప్పగా ఉంటారు. అదృష్టతన ధారణ చేసుకున్న తర్వాత ధరించే అద్భుతంగా తయారవుతారు. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం ఒక్కళ్ళు 100 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. శుభం భూయాత్.